హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా బ్లౌజు ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామా? నేనైతే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎటువంటి మార్కింగ్స్ కూడా పెట్టననమాట డాట్స్ కోసం. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే డాట్స్ కోసం మార్కింగ్స్ పెట్టి డాట్స్ అయితే స్టిచ్ చేస్తాననమాట. డాట్స్ కూడా ఎప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ చేసి డాట్స్ అనేవి స్టిచ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అన్నది స్టిచ్ చేస్తాను. మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టి, కాజా పట్టి ఉంటుంది గదా! అటు సైడ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా అయిన తర్వాత మనకి మెయిన్ డాట్‌కి క్రాస్‌గా వచ్చేటట్లుగా ఆర్మ్ దగ్గర ఉంటుంది కదా! ఆ డాట్‌నయితే స్టిచ్ చేసుకోవాలి. సో, ఈ షేప్ అన్నది ఒక్కొక్క కస్టమర్‌కి ఒక్కొక్కలా నచ్చుతుంది. కొంతమందికి షార్ప్‌గా ఉంటే నచ్చుతుంది. మరి కొంతమందికి ఫ్లాట్‌గా ఉంటే నచ్చుతుంది. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మెయిన్ డాటు షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉండాలి. అదే మనం స్టార్టింగ్‌లో వేస్తాం కదా! అదే మెయిన్ డాట్ అనమాట. ఇంకా మనకి ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టిది ఉంటుంది కదా! హాఫ్‌గా ఫోల్డ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ఆర్మ్ రౌండ్ దగ్గర వేస్తాం కదా! ఆ డాట్ అయితే మెయిన్ డాట్‌కి క్రాస్‌గా వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి నాకిక్కడ ఎంత బాగా వచ్చేసిందో షేపు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.